ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజులైతుంది కదా మనం వీడియోస్ చేయక. సో, ఇప్పటి నుంచి కంటిన్యూస్‌గా వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. సో, మీరు చేయవలసింది ఒక్కటే, ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఇప్పుడైతే మనం కిచెన్‌లో ఉన్నాము. ఏంటంటే కొబ్బరి పచ్చడి పచ్చడి చాలామంది చేసుకుంటారు. పచ్చి కొబ్బరి పచ్చడి. దోసలకి, ఇడ్లీలకి చాలామంది చేసుకుంటారు. కాకపోతే మనం ఈరోజు వెరైటీగా కొబ్బరి పౌడర్ చేయబోతున్నాము. సో, ఆ పౌడర్ అనేది నెల రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటది. అన్నంలో తినొచ్చు. దోసలో దోసలో గూడా తినొచ్చు. ఇడ్లీలో తినొచ్చు. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇప్పుడైతే మనం కొబ్బరి పౌడర్ అన్నాం గదా! సో, పచ్చి కొబ్బరి సన్నంగా త సన్నంగా కట్ జేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వులు, హ్మ్, మినపప్పు, కందిపప్పు అండ్ పసుపు, కొంచెం చింతపండు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, సో, సాల్ట్, ఎండుమిర్చి. ఇప్పుడు మనం ఏం చేయాలో చూపిస్తాను. వచ్చేసేయండి. ఓకే అండి. ఇప్పుడైతే పాన్ పెట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసా. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకేనా? ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇప్పుడు చూపించినట్టు ఇవన్నీ వేయించుకుందాం, ఫ్రై చేసుకుందాం. మినపప్పు కొంచెం 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ కందిపప్పు అండ్ ఇందులో కొంచెం జీలకర్ర. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోనే మీకు చూపించినటువంటి ఎండుమిర్చి వేసుకుందాం. మంచిగా దూరగా వేయించుకుందాం. సో, ఎండుమిర్చి వేగిపోయాయి కాబట్టి ఇందులోనే వెల్లుల్లిపాయ వేసుకుందాం. వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాం. ఇప్పుడు మంచిగా ఫ్రై చేస్తాం. ఫ్రై అవుతుంది కాబట్టి ఇందులోనే 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకుందాం. సో, ఇప్పుడు స్టవ్ స్లిమ్లోనే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. స్లిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎలా వేగిపోయాయో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర వేసుకుందాం. లాస్ట్కి జీలకర్ర వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇలా గిన్నె ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాం, చల్లారబెడదాం. మిక్సీ పట్టేటప్పుడు ఈ చింతపండు అనేది వేసుకొని పడదాం. ఈ చల్లగే వరకు మనం ఈ పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా,
దీన్నైతే మనం మిక్సీ చేసుకుందాం. సో, మిక్సీ చేసుకున్నాక మళ్ళీ నీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇందులోనే మనము తగినంత సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్, 1 ½ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సో, ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు చూపియడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ ఇందాక మనము పప్పులు అయినా వేయించుకున్నాం కదా! మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మినప్పప్పు వేస్తున్నాను. సో, అలాగే మూడు ఎండుమిర్చి వేస్తున్నాను. మూడు ఎండుమిర్చి వేసా. అలాగే కరివేపాకు వేసా. అలాగే ఇందాక వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నా 2. ఇప్పుడు కొంచెం పసుపు. స్టవ్ అయితే స్లిమ్లోనే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా స్లిమ్లోనే పెట్టుకోండి. పసుపు వేసాం కదా! ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న దీన్ని పచ్చి కొబ్బరి అయితే ఇందులో వేసేసుకుందాం. ఇది మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇందాక అది పప్పులు ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా! దాన్ని అయితే ఇప్పుడు వేసుకోవద్దు. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఒక 1 to 2 minutes ఫ్రై చేసుకొని అది లాస్ట్లో వేసుకొని మళ్ళీ ఒక 2-3 minutes ఫ్రై అయ్యాక అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి పొడి నెల రోజుల పాటు నిల్వ ఉండే పొడి ఇది. చాలా రోజులు అవుతుంది కదా మన కుకింగ్ వీడియోస్ పెట్టాక. సో, ఇప్పటి నుండి రెగ్యులర్గా డైలీ ఒక్క వీడియో పెట్టడానికైనా ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు. సో, ఇలా ఫ్రై అవుతుంది చూడండి. ఇలా పొడిగా అయ్యాక ఇప్పుడు దాన్ని వేసుకుందాం. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది ఎండుమిర్చి పౌడర్ అది మొత్తం అయితే వేసేసుకుందాం. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే మొత్తం కలిపేసుకుందాం. సో, ఇలా మొత్తం ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్, ఎవరైనా చేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి తినని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. కొబ్బరి కూడా మన హెల్త్కి చాలా మంచిది. సో, డైలీ వేడివేడి అన్నంలో మంచిగా ఆఫ్టర్నూన్ టీవీ చూస్తూ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు సూపర్. అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఇలా అంటే ఇలా పొడిగా ఇలా అయిపోతుంది. 1 to 2 minutes కుక్ చేసుకుందాం.
కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకో. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొబ్బరి పౌడర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉంది, ఇలా పొడి పొడిగా వేడి వేడి రైస్లోకి తింటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేస్తారు కదా వేడి వేడిగా కొబ్బరి పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో. సో ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎవరైతే ట్రై చేయలేదో ట్రై చేయండి. కొబ్బరి కూడా మన హెల్త్‌కి చాలా మంచిది. మన ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుసు కదా! బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. ఇంకా ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చాలా రోజుల నుండి చాలామంది అడుగుతున్నారు ఎందుకు స్టాప్ చేశారనేసి. ఇప్పటి నుండి అస్సలు స్టాప్ అవ్వదు. కంటిన్యూస్‌గా వీడియోస్ అనేది పెడతాము. మీరు చేయవలసిందంతా ఒక్కటే, మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.